సో ఈరోజు నేను ఈ వీడియోలో ద మోస్ట్ లవింగ్ ఫెయిల్యూర్ టాపిక్ గురించి అయితే మాట్లాడతా. అదే క్రష్. మనందరి క్రష్ అనేది ఎవరొకరి మీద ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ క్రష్గానే మిగిలిపోద్ది. సో నా పర్సనల్ స్టోరీ కూడా చెప్తాను, అండ్ లాస్ట్లో ఇంపార్టెంట్ థింగ్ అయితే మాట్లాడతా. నీకు ఇదంతా బోర్ కొడితే లాస్ట్కి వెళ్ళిపో, ఓకే? మనకి ఫస్ట్ టైం తను ఎప్పుడు చూసామో బాగా గుర్తుంటుంది, అండ్ ఏ డ్రెస్లో చూసామో కూడా బాగా గుర్తుంటుంది, అండ్ తన ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసు, తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసు, ఎవ్రీథింగ్. తన బర్త్డే ఎప్పుడో కూడా తెలుసు, అండ్ తన బర్త్డే రోజు ఎలాగన్నా తనకి హ్యాపీ బర్త్డే చెప్పాలి అని ఒక క్యూరియాసిటీ అయితే మనలో ఉంటుంది బేసిక్గా చెప్పాలి అంటే. నేనే మరి హై అండ్ క్రష్ థింగ్ గురించి మాట్లాడట్లా, నిబ్బి ఈ కైండ్ ఆఫ్ బేసిక్ క్రష్. ఇంకా చాలా లెవెల్స్ అని ఉన్నాయి, వాటి గురించి ఇంకా ఫ్యూచర్లో అయితే డిస్కస్ చేద్దాం. దాన్ని క్రష్ అనరు, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు దాన్ని క్రష్ అయితే అనరు, ఓకే? దాని గురించి ఫ్యూచర్లో చెప్తా, ఇప్పుడు కాదు. క్రష్. నాకు కూడా ఒక అమ్మాయి మీద క్రష్ అనేది ఉంది. ఇట్స్ లైక్ ఏ వన్ సైడ్ అన్నోన్ లవ్ స్టోరీ. అసలు నేను తనంటే నాకు ఇష్టం అని చెప్పి తనకి ఇంచు కూడా ఐడియా లేదు. అసలు నేను ఉన్నాను కూడా తనకు తెలియదు చెప్పాలి అంటే. మనం అలాంటి సైడ్ క్యారెక్టరే మనంతా కూడా. దూరం నుంచి చూస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతే. ఒక క్యూట్ మైండ్లో ఒక చిన్న హ్యాపీనెస్ చెప్పాలి అంటే. సో ఈ క్రష్ అన్న కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అబ్బాయిలు ఎందుకు బేసిక్గా అమ్మాయిలను వెనకాల పడతారు, అండ్ మనం ఎందుకు బేసిక్గా ఆ అమ్మాయిని చూడగానే ఎందుకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది? దాని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థింగ్ ఏంటి అంటే, ఏ అమ్మాయిని చూసినా ఆ ఫీలింగ్ రాదు, కానీ పర్టికులర్గా తన్ని మాత్రం చూస్తే వస్తుంది. అదెందుకు? వాట్స్ ద డిఫరెన్స్? మేబీ మూవీస్, ఈ ఫ్యాంటసీస్, ఈ లవ్, వీటి వల్ల మన బ్రెయిన్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయిందా? అయి ఉండొచ్చు. మనం కలగంటూ ఉంటాం, ఏదో ఒక రోజు మన క్రష్కి మనం ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేసి మేబీ వి గో ఇన్ టు ఎ రిలేషన్షిప్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనం అనుకుంటాం. కానీ థింగ్ ఏంటంటే అవ్వో, అవి ఎప్పటికీ అవ్వో. అదే రియాలిటీ. లైక్ చిన్న వాటికే మురిసిపోతాం, లైక్ ఐ కాంటాక్ట్ ఇచ్చినా సరే మురిసిపోతాం, లేదా సేమ్ డ్రెస్ యాక్సిడెంటల్గా వేస్తే ఆనందపడతాం, లేదంటే లైక్ తను మనతో వచ్చి మాట్లాడితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆ రోజు ఇంకా మొత్తం ఇంకా హ్యాపీనెస్. నాకు ఒక అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం. లైక్ తనకి అసలు నేను ఒక క్యారెక్టర్, ఓ పలానా వ్యక్తి అని కూడా తనకి తెలియదు బేసిక్గా చెప్పాలి అంటే. తను ఎవరిని పట్టించుకోదు. ఇట్స్ బీన్ లైక్ 2.5 years తను ఇప్పుడు వచ్చి ఎవరితో మాట్లాడలే. ఇట్స్ లైక్ ఈ జనరేషన్కి తన ఒక జమ్, అంతే. సింపుల్గా చెప్పాలంటే తను చదువు బిడ్డ. అసలు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు తన దగ్గర. లైక్ ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా నాకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, లైక్ ఒక మోటివేషన్. లైక్ ఇలాంటి వాళ్ళు ఈ జనరేషన్ ఇంకా ఉన్నారు అని కాసేపు ప్రశాంతంగా హ్యాపీగా కాసేపు చూసి ఎంజాయ్ చేసి చిల్ అవుతాం. ఓకే, 2.5 years తర్వాత లైక్ మా కాలేజ్లో ఒక ఈవెంట్ జరిగింది. నేనైతే వెళ్ళినప్పుడు లైక్ తను అక్కడ ఏదో ఆర్ట్ కాంపిటీషన్లో డ్రాయింగ్ వేసింది. నేను ఆ దూరం నుంచి చూస్తున్నా, బాగుంది, ఫోటోలు దిగుతుంది, అండ్ కమాన్ తను ఇప్పుడు వచ్చి ఎవరితో మాట్లాడలా, మా క్లాస్ అబ్బాయిలతో ఎవరితో కనీసం మాట్లాడలా. నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది, తను అడిగితే ఇచ్చా. స్మాల్ థింగ్, జస్ట్ వాటర్ బాటిల్ అడగల, నోటితో కూడా అడగల, కళ్ళతో ఎలా సేగంది వాటర్ ఉందా అని వెంటనే ఇంకా అర్థం చేసుకుని వెంటనే ఇచ్చాను. మళ్ళీ రిటర్న్ నాకు ఇచ్చింది. సో ఈ ఒక్క థింగ్, జస్ట్ వాటర్ బాటిల్ ఎక్స్చేంజ్ మాత్రమే, దానికే పెద్ద నువ్వు లైక్ మురిసిపోయా. కానీ థింగ్ ఏంటంటే జస్ట్ వాటర్ అడిగింది అంతే. కానీ మనం ఎందుకు లైక్ దీస్ ఎమోషన్స్ మేక్స్ అస్ హూ వి ఆర్. ఆ తర్వాత నేను కొద్దిగా బిజీ అయితే ఉన్నా, నా గర్ల్ ఫ్రెండ్ని ఫోటో తీస్తా. మోస్ట్లీ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఎలాగంటే ఈ సినిమాస్, ఈ లవ్, ఈ కే డ్రామా ఏదైనా సరే, లైక్ యానిమీ, వాట్ ఎవర్, వీటిలో ఒక ఇంపాక్ట్ మన లోపల ఆటోమేటిక్గా ఉండిపోయింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎన్ని లవ్ సినిమాలు వచ్చాయి. ఎవ్రీ స్టోరీలో ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉండాలి, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. ఈవెన్ దో ఇట్స్ ఎ మ్యానిపులేషన్, వి లవ్ దట్. కానీ అది మ్యానిపులేషన్, అది మనం రియలైజ్ అవ్వం చెప్పాలి అంటే.
యా మ్యానిపులేషన్ దీని గురించి కూడా నేను చాలా సిరీస్ అయితే తయారు చేస్తా, ఖచ్చితంగా చూడండి. సో కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు చూసి వెళ్ళిపోవడం కాదురా రే, కామెంట్ పెట్టండి, ఏదో నేర్చుకుంటారా. ఓకే, సో యా క్రష్ అంటే ఏంటి? బేసిక్గా ఒక అమ్మాయి మీద మనకు కలిగే ఫీలింగ్. కానీ ఎందుకు? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. లైక్ వాట్స్ యువర్ టైప్ ఆఫ్ ఉమెన్ చెప్పు. మై టైప్ చెప్పాలి అంటే లైక్ మీకాసా ఫ్రమ్ అటాక్ ఆన్ టైటన్ చూసుంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. ఆ టైప్ రియలీ నేను ఆ టైప్కి చాలా అట్రాక్ట్ అవుతా. బట్ రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ అయితే ఉండదు. బట్ రియల్ లైఫ్లో మాట్లాడాలంటే లైక్ నాకు కొద్దిగా సైకోపాత్స్ అంటే నచ్చుతారు. అంటే లైక్ ఇట్స్ ఓకే టు బి నాట్ ఓకే, కే డ్రామా ఒకటి ఉంటుంది. సో అందులో హీరోయిన్ ఆ టైప్ ఈజ్ మై, అంటే లైక్ బాసీ టైప్ ఆఫ్ ఉమెన్ అయితే నేను బాగా అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే ఉమెన్ ఆర్ వీక్, జస్ట్ లైక్ ఎ పారాసైట్, ఫకింగ్ పారాసైట్. వాళ్ళు ఏంటి ఒక మెన్ మీద ఆధారపడి రియల్ అయ్యి దెంగి తినడం తప్ప దేనికి పనికిరారు. బట్ ఐ వాంట్ మై వైఫ్ ఆర్ మై టైప్ హ్యాస్ టు బి లైక్ బాసీ, లైక్ ఎ గ్యాంగ్ లీడర్. నేను దాని వెనకాల ఒక బాడీ గార్డ్లో ఉండాలి. దట్స్ మై టైప్ చెప్పాలి అంటే. సో మనకి ఒక్కొక్క ఫ్యాంటసీస్, ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. ఈ టేస్ట్ పర్టికులర్గా ఒక అమ్మాయిని చూడగానే మన ప్యాటర్న్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ అలైన్మెంట్ ఉంటుంది. ఈ అలైన్మెంట్లో ఎవరిదైతే డిసిమిలర్గా ఉంటుందో ఆ ఫేస్ అలైన్మెంట్గా మనం కొద్దిగా అట్రాక్ట్ అవుతాం. ఎవడో కింద పైన చూసి అట్రాక్ట్ అవడు. ఓపెన్గా చెప్పాలంటే మగాళ్ళు అన్నాక ఫేస్ని చూసి అట్రాక్ట్ అవుతారు ఓపెన్గా. అండ్ కొంతమంది ఎదవాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద పైన కంపేర్ చేసుకుంటూ బతుకుతారు. ఇంకా వాళ్ళ గురించి అనవసరం. బట్ యా కింద పైన కంపేర్ చేయడం కూడా ఇట్స్ నాట్ మై థింగ్ చెప్పాలి అంటే. ఇట్స్ యువర్ థింగ్, ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ. యా ఎవరి టేస్ట్ వాళ్ళది. బట్ మోస్ట్ ఆఫ్ ది మెన్ ఈ ఫేస్ అలైన్మెంట్ అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళ డిజైర్స్కి తగినట్టుగా, అంటే ఇప్పుడు నాకు కే డ్రామాలో కొరియన్ అమ్మాయిలంటే ఇష్టం కాబట్టి దానికి తగినట్టుగా ఇప్పుడు లోకల్ అమ్మాయి ఎవరిని చూసినా కొద్దిగా సిమిలర్ అవుట్కమ్ ఫేస్ అలైన్మెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను అట్రాక్ట్ అవుతా. అది క్రష్ కాదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్. నీకు రష్యన్ అమ్మాయిలు అంటే ఇష్టం, అలాంటి రష్యన్ అమ్మాయిలు ఎక్కడ పెడితే అక్కడ కనిపించారు. బట్ సంథింగ్ యూ విల్ నోటీస్, ఆ ఒక్క అమ్మాయిలో నువ్వు నోటీస్ చేస్తావు, అది నీకు కూడా తెలీదు. దాన్ని లవ్ నువ్వు ఫీల్ అవుతావు, మేబీ క్రష్. యా మనం ఏం చేస్తాం? క్రష్కి వెళ్ళి ప్రపోజ్ చేయం, ఏమీ చేయం. కానీ నెలలు సంవత్సరాలు వన్ సైడ్ మాత్రమే అలా చూసి బతికేస్తాం. యా ఇట్స్ బిన్ లైక్ నా క్రష్ తను నేను అరౌండ్ 2.5 years ఒకటే క్లాస్ రూమ్లో ఉన్నాం. తనకి నేనెవరో కూడా తెలియదు. లైక్ క్లాస్లో ఒక వన్ ఆఫ్ ద ఫెయిల్యూర్ గాయ్ ఎవడంటే నేనే, వన్ ఆఫ్ ద మోస్ట్ అబ్సెంటీ గాయ్, ఇర్రెగ్యులర్, హూ ఫెయిల్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ అంటే నేనే నెంబర్ 1. నేను క్యాంపస్ మొత్తం వైరల్ అనుకో. యా సో అలాంటి నేను యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నా. బట్ మై డ్రీమ్స్ సంథింగ్ బిగ్, సో ఐమ్ గోనా అచీవ్ దెమ్. మీరే చూస్తారు ఫ్యూచర్లో. సో నా క్రష్కి నేను ఎవరు కూడా తెలియదు. కానీ మొన్న లైక్ కొన్ని డేస్ బ్యాక్ షిట్ స్పోక్ టు మీ. లైక్ క్లాస్లో నేను ఒక్కడనే ఉన్నా, ఇంకెవరూ లేరు. కింద ఏదో సర్జరీ క్లాస్ ఏదో జరిగితే దానికోసం వెళ్ళారు. నేను క్లాస్కి అటెండ్ అయ్యే పద్ధతి కాదు. సో నేను ఒక్కడనే క్లాస్లో కూర్చున్నా, ఖాళీగా ఉంది. నేను ఏదో నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను బుక్స్ ఎక్కువ చదువుతా. సో బుక్ ఒకటి చదువుతుంటే లేట్గా వచ్చింది ఆ రోజు. ఫస్ట్ టైం లైక్ ఏంటి క్లాస్లో ఎవరు లేరు అని చెప్పి అడిగింది. బట్ నాతో నేను మాట్లాడుతుంది అనుకున్నా. లైక్ యా వచ్చి చాలాసార్లు వచ్చింది, వచ్చి చుట్టూ చూస్తుంది, ఎవరు లేకపోతే వెళ్ళిపోద్ది, లేదా తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. కానీ వెంటనే ఏంటి క్లాస్లో ఎవరు లేరు అంది. వామ్మో, లైక్ ఇంకా ఏమండి తెలియదు నాకు అన్న. అండ్ ఆ తర్వాత అప్పుడు సడన్గా ఇంకా షాక్లో ఉండి తర్వాత బల్బు వెలిగింది, కింద అందరూ క్లాస్లో ఉన్నారని. వెంటనే కింద అందరూ ఇలా క్లాస్కి అయితే వెళ్ళారు అని చెప్పాను. అంటే లైక్ ఏ క్లాస్ అండి, జూనియరా సబ్ జూనియర్ క్లాస్ అని రిటర్న్ మళ్ళీ అడిగింది. ఓకే ఫస్ట్ టైం అంటే యాక్సిడెంటల్గా మర్చిపోయి లైక్ నేను షాక్, క్లాస్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సబ్ కాన్షియస్ రియాక్షన్ వల్ల రిఫ్లెక్స్ వల్ల అంది అనుకుంటే. బట్ రెండోసారి నార్మల్గా అడిగింది. సో ఇట్స్ లైక్
ఓకే, నేను ఎప్పుడు జనాల్ని అనలైజ్ చేస్తూ ఉంటా, దట్స్ వై ఐ గో విత్ ద డీటెయిల్స్. ఐమ్ నాట్ సేయింగ్ లైక్ షీ కైండ్ ఆఫ్, బట్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మీన్స్. అది కూడా చెప్తాను నేను. అడిగింది లైక్ ఏమండి లైక్ జూనియర్ క్లాస్ అనుకుంటా, అండ్ తర్వాత ఏదో అయింది. అది లైక్ షాక్. ఫస్ట్ టైం అంటే యాక్సిడెంట్, సెకండ్ టైం ఎందుకు అంది. అది లైక్ థింకింగ్, అండ్ తను లైక్ మాట్లాడిందిరా నార్మల్గానే, లైక్ కన్వర్సేషన్ అనేది బిల్డ్ అయింది. ఓ అవునా అని చెప్పి ఓకే ఇంకా అంతే. నేనేం చేసి నేను నా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నా. అది లైక్ ఇంకా హ్యాపీ, ఇంకా లైక్ ఎంత ఆనందపడిపోయానంటే లోపల లోపల మామూలు హ్యాపీనెస్ కాదు. లైక్ కమాన్, ఎందుకు నా ఎమోషన్స్ ఎందుకు పక్కోళ్ళ మీద ఉన్నాయి, ఐ డోంట్ నో, జస్ట్ క్యాజువల్గా అడిగింది. కానీ రియాలిటీకి ఏంటంటే ఇట్స్ లైక్ కైండ్నెస్. చెప్పాలి అంటే కైండ్నెస్, అదే నిజం, గుర్తుపెట్టుకో. ఇట్స్ లైక్ మనం ఏదో అనుకుంటాం లైక్, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐమ్ జస్ట్ ఫకింగ్ ఫెయిల్యూర్. నేనేది సాధించలే, లైక్ క్లాస్కి రాను, లైక్ కైండ్ ఆఫ్ ఎ నైస్ గాయ్, ఐమ్ స్టిల్ షాక్. కానీ తను ఎలాగంటే లైక్ ఈ జనరేషన్లో ఒక జమ్ అనమాట. లైక్ కనీసం ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, ఇన్స్టాగ్రామ్ వాడదు, బుక్స్తో చదువుతారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఏంటంటే చూసి దండం పెట్టుకుని వదిలేయాలి అంతే, వెళ్ళి కెలుక్కోకూడదు. ఓకే, అంటే అమ్మాయిని చూసినప్పుడు అరే పెళ్లి చేసుకుంటే ఈ టైప్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్న హోప్ నాకు వస్తుంది అనమాట. లైక్ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారు, వావ్ అని చెప్పి లైఫ్ మీద ఒక హోప్ ఇస్తుంది ఆ అమ్మాయి నాకు. సో అప్పుడప్పుడు నేను చూసి ఆనందపడతాను, అంతకుమించి ఇంకేం కాదు. బట్ ఇఫ్ ఐ గాట్ ఎ ఛాన్స్, కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, సో సంథింగ్ డ్రీమ్స్. బట్ థింగ్ ఏంటంటే ఎప్పటికీ నిలవేరు. పెళ్లి చేసేసుకుందాం లేదా లవ్ చేసేద్దాం ఇవన్నీ గుర్తుపెట్టుకో. క్రష్ ఎప్పటికి క్రష్ అయిపోద్ది అంతే, అంతకు మించి ఇంకేం అవ్వదు. జస్ట్ లైక్ ఎ టైటానిక్ షిప్, సింక్ అవ్వడం తప్ప అది ముందుకు వెళ్ళదు. ఓకే, నువ్వు ఎంత ట్రై చేసినా కూలిపోద్ది తప్ప అది రిటర్న్ రాదు, వెళ్ళడం వెళ్ళిపోద్ది అంటే అంతే. సో ఇది ఒక నిబ్బా స్టోరీ అనమాట. అండ్ క్రష్ అందరికీ ఉంటుంది, జస్ట్ లైక్ షిట్. ఇట్స్ లైక్ మన ఎమోషన్స్ పక్కోళ్ళ మీద పెట్టుకుంటున్నాం అంతే. అసలు ఎందుకు ఒక మగాడికి అమ్మాయిల అవసరం ఎందుకు ఉంది? ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ది మెన్ ఎలాగంటే దే నాట్ మెన్, దే బాయ్స్. ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఇంకేం చేస్తున్నారు, క్యూట్గా, ఓమేగా అంటే లైక్ ఉమెన్ మైండ్ సెట్ ఎలా ఒక్కోదంటే వాళ్ళ కేరింగ్గా మాట్లాడాలి. కేరింగ్గా మాట్లాడితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఉమెన్కి ఒకటే ప్యాటర్న్, సింపుల్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ తెలిస్తే నువ్వు ఎవరినైనా పాడేయచ్చు. అంటే సింపుల్గా ప్లే బాయ్ అని చెప్పొచ్చు. ప్లే బాయ్స్కి మాత్రమే ఈ ప్యాటర్న్ తెలుసు. నేను ప్రతిసారి ఆ ప్యాటర్న్ చూసి నాకు బోర్ కొట్టేసింది. ఎందుకంటే అమ్మాయిలు చాలా ఈజీగా పడిపోతారు మ్యాన్ ఈ ప్యాటర్న్ తెలిస్తే. సింపుల్, వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఆడే ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. అంటే నాకు ఈ టైప్ అబ్బాయిలు అంటే ఇష్టం అంటే లైక్ నీ రెస్పాన్స్ ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. అంటే నాకు ఇష్టం లేదు అని అన్నారు అనుకో, నువ్వేమంటావు, సరే ఇష్టం లేదా, సరే అయితే అంటావు. కానీ వాళ్ళ బ్రెయిన్లో ఇంకొకటి ఉంటుంది, దాన్ని నువ్వు మ్యాచ్ చేయగలిగితే ఖచ్చితంగా సెట్ అయిపోద్ది. ఎవరైనా తిన్నావా అని అడిగితే నువ్వేం ఆన్సర్ తినలేదు, తిన్నాను లేదా తిన్నాను అంటావు. కానీ వాళ్ళ బ్రెయిన్లో సంథింగ్ ఫ్లర్టీ, ఉమెన్ టైప్ బట్టి వాళ్ళ ఫ్యాంటసీస్ బట్టి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది చెప్పాలి అంటే. అంటే లైక్ వాళ్ళ బ్రెయిన్లో ఆటోమేటిక్గా లేదండి మీరు తినిపిస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నా, దాన్ని నువ్వు మ్యాచ్ చేయగలగాలి. బాగానే ఇష్టం లోపల అనుకుంటారు, కానీ వాళ్ళకి కైండ్ ఆఫ్ సెట్ అవుతుంది. లేదు తినలే అంటే ఫ్రెండ్ జోన్. కానీ ఫ్లర్టింగ్ చేసే వాళ్ళతో చాలా ఫ్లర్టీగా ఉంటారు అమ్మాయిలు, మోర్ ఇన్ టు దట్ గాయ్. ఎందుకు, వాళ్ళ వైబ్కి, వాళ్ళ ఫ్యాంటసీస్కి, వాళ్ళ డిజైర్స్కి వీడు సెట్ అవుతాడు. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడు బ్యాడ్ బాయ్స్ని చూస్ చేసుకుంటారు? ఈవెన్ మన క్రష్, మనకు అమ్మాయి మీద క్రష్ ఉంటుంది అండ్ అది మనల్ని తప్ప ఎవడో బోగ్గాని సెలెక్ట్ చేసుకుంటుంది. మనకి ఫోన్ చేసి ఐ మీన్ టు రిలేషన్షిప్ అని చెప్తుంది. అది మనం మాత్రం ఒప్పుకోవచ్చు చెప్పాలి అంటే, ఎందుకంటే మనం ఒక ఫెయిల్యూర్స్. కానీ వాళ్ళ ఫ్యాంటసీస్ ఏంటి, వాళ్ళకి కొన్ని టేస్ట్స్ ఉంటాయి జస్ట్ లైక్ అస్. నాకు ఇప్పుడు మీకాస్ టైప్ ఆఫ్ అమ్మాయి అంటే ఇష్టం, లైక్ మ్యాన్లీ, బాసీ. ఇప్పుడు ఆ టైప్ ఐడెంటికల్ ఉమెన్ కనిపించగానే నేను ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతా.
అంతే కదా మరి. వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉంటాయి. బట్ ఏంటంటే వాళ్ళకి మ్యాన్లీనెస్ అంటే ఇష్టం. అంటే వాళ్ళు రైట్ అంటే నువ్వు లెఫ్ట్ అనాలి. వాళ్ళు ఒక డెసిషన్ చెప్తే దానికి నువ్వు ఆపోజిట్ చెప్పాలి. డామినేట్ చేయాలి. సింపుల్, పడిపోతారు. డామినేట్. ఇట్స్ లైక్ ఉమెన్కి ఈగో చాలా ఎక్కువ. ఈగో అయితే నువ్వు ఆ ఈగోకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదా దాన్ని బ్రేక్ చేయాలి, లేదా దాక్కూడదు. మినిమం దాక్కూడదు వాళ్ళ ఈగోని. అప్పుడు వాళ్ళ ఈగో హట్ అవుద్ది, ఖచ్చితంగా పడిపోతారు. ఇదే లాజిక్ గుర్తుపెట్టుకో. ఈగోకి రెస్పెక్ట్ అంటే నిబ్బాగాడిలాగా అవునండి మీరు చాలా గ్రేట్ అండి, మీకు చాలా కోపం అని. కొన్ని టైప్ ఆఫ్ ఉమెన్స్కి ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. బట్ మోస్ట్లీ ఆ టైప్ ఈ జనరేషన్లో ఎక్కువ మంది అయితే లేరు చెప్పాలి అంటే. బట్ కొంతమందికి ఈ టైప్లో ఉన్నారు, ఈగోని బ్రేక్ చేస్తే హట్ అయిపోతారు, వాళ్ళని డామినేట్ చేసినా హట్ అయిపోతారు, దేకపోయినా హట్ అయిపోతారు. సో ఒక్కొక్కటి ప్యాటర్న్ అనమాట. 3 types గుర్తుందిగా, 3 types చూడు. మ్యాక్సిమం ఎంతసేపు నువ్వు చూసా ఉంటా నువ్వు ఖచ్చితంగా. టైం చాలా ఎక్కువ ఉన్నట్టు నీ దగ్గర. మోస్ట్లీ ఎవడో ఎంతసేపు చూడు, బట్ చూసావంటే గ్రేట్. సో వీడియో నీకు నచ్చుంటుంది, లైక్ చే. మనం కంటెంట్ మొత్తం ఎక్కడికి వెళ్తున్నట్టున్నాం, బట్ వి గో బియాండ్. క్రష్లు ఇప్పుడు దాకా నేను నిబ్బీలు మాత్రమే మాట్లాడుకున్నా. కొద్దిగా నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్దాం. అదే క్రష్ స్టేజ్ కామనర్స్ లైక్ మెచ్యూర్ ఉమెన్ అండ్ బాయ్. ఎందుకంటే మెచ్యూర్ ఉమెన్ షీ నో యూర్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్ అని. కానీ నువ్వేం చేస్తావు, నువ్వు నా గుండెకాయ వట్టకాయ అని చెప్పి వెళ్ళి దాని వెనకాల తిరుగుతావు. కానీ తనకి ఏం కావాలి, నీ అటెన్షన్ మాత్రమే. తన వెనకాల తిరిగేటట్టు తను చేస్తుంది, హింట్స్ ఇస్తుంది ఇండైరెక్ట్గా. నువ్వు ఎప్పుడైతే దేకడం మానేస్తావో నీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. లైక్ ఎందుకు వీడిని దాకట్లేదు అని దేకేటట్టు మళ్ళీ చేస్తుంది. ఎందుకంటే షీ నీడ్స్ అట్రాక్షన్. నీ అట్రాక్షన్ కావాలి, నీ వ్యాలిడేషన్ కాదు. గుర్తుపెట్టుకో, నీ వ్యాలిడేషన్ కాదు. అట్రాక్షన్కి వ్యాలిడేషన్కి చాలా చాలా తేడా అయితే ఉంది. వ్యాలిడేషన్ నీ నుంచి కోరుకుంటుందంటే ఖచ్చితంగా నీకు పడిపోద్ది. నీ నుంచి అట్రాక్షన్ కోరుకుంటుందంటే అది నీకు ఎప్పటికీ పడదు. వ్యాలిడేషన్ ఈజ్ మ్యాన్లీనెస్, అట్రాక్టివ్నెస్ ఫ్లర్టింగ్, టైం పాస్, పాసింగ్ క్లౌడ్ లాగా. సో నువ్వు ఒక బాట్ గైడ్ కాబట్టి మూసుకొని నీ క్రష్ వెనకాల తిరగడం మానేసి దానికి రోజు ఐ లవ్ యూ ఎలా చెప్పాలి అని ప్లాన్లు వేసుకుని వద్దు. ఒకటి గుర్తు పెట్టుకొని, నువ్వు ఎవరికి ఐ లవ్ యూ చెప్పొద్దు. ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పేటట్టు చేసుకో. చేతకానప్పుడు మూసుకుని నాలెడ్జ్ గెయిన్ చేయి. అసలు ఎలాగా ఏంటి ఇలాంటి వీడియోలు చూడు. ఎందుకంటే బేసిక్గా ఎవడో చూడు ఇలాంటి. అండ్ నేను ఈ మొత్తం ఇంకా నా వీడియోలు చూస్తే కనుక లైక్ నేనేం నీకు ఫ్లర్టింగ్ చాటింగ్ టిప్స్ అయితే ఇవ్వలేను, బట్ ఇస్తా. ఐ నో. బట్ నేను ఎలాంటి అంటే లైక్ ఐ హేట్ ఉమెన్ ఆ పీస్ ఆఫ్ షిట్ మ్యాన్. వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళ ఈ హ్యూమన్సే ఎరిపోకూడరా చెప్పాలి అంటే. లైక్ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఒక్క థింగ్తో ఏదో ఊపేద్దాం పొడిచేద్దాం అని అనుకుంటారు. ఇద్దరిని అంటున్నాను నేను, ఒకరినే కాదు. అమ్మాయిలన్నా అంతే, అబ్బాయిలన్నా అంతే. కానీ అబ్బాయిలు అందరూ ఆ టైప్ కాదు. అలానే అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను స్పెసిఫిక్గా చెప్పట్లే. బట్ మోస్ట్లీ వాళ్ళ కాళ్ళ కింద మధ్యలో ఉన్న పార్ట్తోనే వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే లైక్ ఇప్పుడు నీకు అమ్మాయి పడాలి అంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని టెంప్ట్ చేయాలి. అంటే తన హార్ట్ అని కాదు, తన కింద ఉన్న పార్ట్ని టెంప్ట్ చేయాలి. అప్పుడే పడిపోద్ది, టెంప్టేషన్ వస్తాయి. అందుకే మరి ప్లే బాయ్స్కి పడతారు మరి. అండ్ నేను ఒక బాట్ నుంచి ప్లే బాయ్ అయ్యాను, అందుకే నాకు ఎక్కువ నాలెడ్జ్ అవుతుంది నీతో పోలిస్తే. సో ఎక్స్పర్ట్ కింద చెప్తున్నా, మూసుకొని ఈ అమ్మాయిలు వెనకాల తిరగడం మాని. ఎందుకంటే నేను ఒక చీప్ ఫకింగ్ ఫెల్లో. నువ్వు తనకు కనీసం ఏం కొనలేవు, అది తనకు తెలుసు. ఎండ్ ఆఫ్ ది డే ఏదో రోజు నీకు ఫోన్ చేసి ఏదిగో నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ అయిపోయాడు, లేదా పెళ్లి సెట్ అయిపోయింది, ఇలాగ ఒక కంపెనీ ఓనర్ అని చెప్పి ఫోన్ చేస్తావు. కానీ నువ్వేం చేస్తావు, కంపెనీలో కాంపౌండర్ కింద కూడా ఉద్యోగం రాదు నీకు. మరేంటి క్రష్ 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 అని చెప్పి దాన్ని వెనకాల తిరుగుకొని నీ కెరియర్ని మండు గుడిపించుకుంటా. కెరియర్ అంటే ఏం లేదు మా, నీ లైఫ్, నీ హ్యాపీనెస్ నీ చేతుల్లో పెట్టుకుంటే నువ్వు మంచి జాబ్ తెచ్చుకొని మంచిగా డబ్బు సంపాదించుకొని నీకు నచ్చింది కొనుక్కుంటూ. లేదు నీ హ్యాపీనెస్ పక్కలో పెట్టుకున్నావు అంటే వాళ్ళని చూస్తా ఆనందపడతావు, వాళ్ళు సుఖపడతారు, వాళ్ళ సుఖాన్ని చూసి నువ్వు ఆనందపడతావు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పాన్ వీడియో చూసి నువ్వు కొట్టుకున్నట్టు. వాడెవడో నీ క్రష్ అని దెంగతా కూర్చుంటే నువ్వు దాన్ని చూసి కొట్టుకుంటావు అంతే. పచ్చిగా మాట్లాడితే చేతకాని వాళ్ళు చేసే పనిరా అది. పవన్ ఎవడు చూస్తాడు,
దెంగడం రానుడు మాత్రమే పాన్ చూస్తాడు. ఎందుకంటే వాడు వెళ్ళి ఫిజికల్గా ఏం చేయలేడు కాబట్టి వాడిని ఆడే ప్లేస్ పక్కడు ఎవడో చేస్తే చూస్తాడు. అందుకే నేను ఈ ఫోన్ కాన్సెప్ట్ కూడా సంథింగ్ యాంటీ చెప్పాలి అంటే. ఆడేవాడు ఎవరితో వేరే పిల్లాన్ని దెంగుతూ ఉంటే వీడు చూసి దాన్ని కొట్టుకోవడం అంటారు చీప్గా. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ దట్? సో మూసుకొని నీ పని ఏంటి, నీ ఏమేంటి, నీ డ్రీమ్ ఏంటి, ఫ్యాక్టర్ ఎక్స్ నీ లైఫ్లో కనిపెట్టు. నువ్వు దేనో లవ్ చేసినా నిన్ను ఎక్స్ అయ్యి వదిలేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా. వేరే వాడు రాగానే నీకన్నా బెటర్ ఆప్షన్ రాగానే వదిలేస్తుంది. ఇప్పుడు కన్నా బుజ్జి నీతో ఎలాగైతే తిరుగుతుందో వదిలి తెంగుతుంది, గుర్తుపెట్టుకో. సో నీకు ఒక డ్రీమ్, వాట్ ఈస్ దాట్? కనిపెట్టు, రాసుకో, ప్లాన్ చేయి, ఆలోచించు. కానీ ఏదో రోజు నీకు వే అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు కనిపిస్తుంది? నువ్వు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా అన్ని క్విట్ చేసేసి నీ డ్రీమ్ కోసం నువ్వు ఫైట్ చేస్తావు, దాని వెనకాల నువ్వు వెళ్ళినప్పుడే నీకు దొరుకుతుంది. లేదు నేను ఎలాగే ఉంటా, అమ్మాయిల వెనకాల తిరుగుతాను, నా క్రష్ చూస్తా బతికేస్తా అంటే అవ్వదు. సో ఏం చేస్తావు? ఒక బాటిగాళ్ళు అలాగే ఉండిపోతావు. లేదా నేను చెప్పిన స్టోరీ లాగా నా క్రష్ సడన్గా ఒక రోజు వచ్చి నాతో మాట్లాడింది, అమ్మాయి గారు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రియాలిటీకి నేను ఒక వేస్ట్ గాడిని, బాట్ గాడిని, తన దృష్టిలో జాలి ఈడొకడు, ఈడేంటి ఎప్పుడు చూసింది ఇలాగే ఒక వెనకాల బెంచ్లో కూర్చుని ఏమి చేయకుండా ఏదో అలాగేదో తమాసగా దిక్కులు చూస్తూ కూర్చుంటాడు. ఏంటి అసలు వీడికే పని పాట లేదా? పోనీ చదవడా? ఎందుకు ఏం చేస్తాడు? పోనీ గేమ్లు ఆడతాడా అంటే గేమ్లు ఆడు. ఏమి చేయడు ఎవడైడు అసలు? ఏంట్రా బాబు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు భూమి మీద. అది పర్టికులర్గా తన బ్రెయిన్లో అయితే ఉంటుంది నా మీద చెప్పాలి అంటే. కానీ మనం ఏంటి, తను చూసింది బాట్ నిప్ప, ఆ స్టేజ్ నేను ఎప్పుడు దాటేసి వచ్చేసానులే, నువ్వింకా అక్కడే ఉండిపోయావు. సో జనాలను నమ్మొద్దు, అమ్మాయిలను అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేది అదే. ఫస్ట్ థింగ్, నువ్వు లవ్ చేయి, గుడిసిపో, అప్పుడే నువ్వు కళ్ళు తెరుస్తావు. అప్పుడు దాకా క్రష్ క్రష్ అని చెప్పి దాని వెనకాల తిరుగుతూనే ఉంటాను. వెళ్ళిదేనో దాన్ని స్పీడ్గా లవ్ చేసి మొంటు గుడిచిపో. అప్పుడు నా దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తా.